ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. మనము ధనము, కీర్తి, పరువు, ప్రతిష్టలు నిలబడాలంటే ఎటువంటి పూజా విధానాలు చేయాలి? మనం ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవాలన్నా, ధనయోగం అధికంగా కలగాలన్నా పౌర్ణమి, శుక్రవారంతో కూడుకున్న పౌర్ణమి కానీ, ఆదివారంతో కూడుకున్న పౌర్ణమి కానీ అధికమైన ఫలితాలు ఇస్తాయి. లేదా పౌర్ణమి రోజైనా సరే మనం చేసేటువంటి పనులలో అధికమైనటువంటి ధనయోగాలు ప్రాప్తించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న పని చేస్తే చాలు. మనం పౌర్ణమి రోజున ఏం చేయాలి గురుగారు? చంద్రుని దర్శనం అయిన తర్వాత పొద్దున మొత్తం నుంచి కూడా స్వామివారికి ఉపవాసం ఉండి సూర్యోదయంతోనే లేచి అమ్మవారిని, లక్ష్మీదేవిని అలంకరింపజేసి అమ్మవారిని ఈ గులాబీ రంగ వర్ణంతో ఉన్నటువంటి చీరను కానీ లేదా ఒక జాకెట్ ముక్కను కానీ అమ్మవారి వద్ద ఉంచి అమ్మవారికి ఈ అష్టోత్తరనామ పారాయణ చేసిన తర్వాత సాయంకాల సమయంలో చంద్రుని చూసిన తర్వాత అమ్మవారిని 11 దీపాలు వెలిగించి ఆ దీపాల దగ్గర అమ్మవారిని పూజించి, అంటే నవలక్ష్ములు అంటే 9 మంది అమ్మవార్లని, 2 జయ విజయులని కూడా అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారిని ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా వైకుంఠంలో ఉన్నటువంటి ఆ మహాతల్లి మహాలక్ష్మి మన ఇంట నిండుగా స్థిరంగా నివసించే అవకాశాలు ఉంటాయి. దీపమే మనకు ప్రధానమైంది. దీపంలోనే శివుడు కూడా కనబడతాడు, మనకి శివలింగ ఆకారం కనబడుతోంది. కాబట్టి అటువంటి దీపాన్ని కనుక మనం ఎంత పూజిస్తే అంత ధనయోగం ఉంటుంది. 11 దీపాలలో జయ విజయులు ఎందుకు పెట్టాలి స్వామి? జయ విజయుల యొక్క స్థిరత్వాన్ని పొందడానికి, మన ఇంటికి కూడా వైకుంఠానికి కాపలాగా ఉన్నటువంటి ఆ జయ విజయులు కూడా మన ఇంటిలో వైకుంఠంగా భావించి మన ఇంటిలో ఆ లక్ష్మీదేవిని, లక్ష్మీనారాయణులని, ఆ శివపార్వతులని మన ఇంట శ్రీనివాసం ఉంచేందుకై చేసేటువంటి ప్రయత్నమే ఈ 2 దీపాలు. జయ విజయులకి 9 దీపాలు. నవదుర్గలు అనుకోండి లేదా నవలక్ష్ములు అనుకున్నటువంటి ప్రయత్నం లేదు. అంటే లక్ష్మీదేవులు అష్టలక్ష్ములు కదా స్వామి, మీరు నవలక్ష్ములు చెప్తున్నారు అంటే 9 మాతలుగా అని చెప్పిన విషయం, 9 దేవతలుగా లేదా మీరు అష్టలక్ష్ములుగా భావించండి. అష్టలక్ష్ములైనటువంటి దీపాలు కూడా వెలిగించి ఒక దీపాన్ని అమ్మవారికి అనుకోండి, దుర్గా అమ్మవారికి అనుకోండి. ఇక్కడ ఈ 9 దీపాలను వెలిగించి ఆ 11 దీపాలతో అమ్మవారిని అర్చన చేస్తే, లేదా 11 దీపాల హారతిని తీసుకొని అమ్మవారి పటానికి ధూపము, దీపము, నైవేద్యము, ముందుగా ఎటువంటి నైవేద్యం పెట్టాలి? బెల్లము, ఆవు పాలతో చేసినటువంటి బెల్లపు అన్నాన్ని అమ్మవారికి నివేదించినట్టయితే ఆ లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుందట. అటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. తప్పకుండా మన ఇంట సిరుల పంట పండే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. మా అంటే మనకి ఒక 25 రూపాయలు లేదా 100 రూపాయలు ఖర్చు అవుతుంది తప్ప అంతకు మించి ఖర్చు అయ్యేదేం లేదు. మూఢనమ్మకం కాదు. అటువంటి దీపంలోనే, కాంతిలోనే మనం అమ్మవారిని ఆరాధన చేయాలి. అటువంటి కాంతితోనే అమ్మవారిని ఆహ్వానించాలి. మన ఇంటిలో ఉన్నటువంటి పనికిరాని వస్తువుల్ని బయట పడవేసి ప్రతి పౌర్ణమి రోజున కూడా తప్పకుండా మనము ఇటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే, సూర్యోదయంలోన తప్పకుండా అమ్మవారి ఆరాధన చేయాలి. ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండాలి. కేవలం మన పళ్ళు, ఆవు పాలు, మామూలు పాలైనా సరే అవి తీసుకొని కొబ్బరి నీళ్ళు తాగుతూ సాయంకాల సమయంలో మనము అమ్మవారిని మన అమ్మవారి దైవ మందిరంలోనే పటం ఉంచి ఆ పటం దగ్గర 11 దీపాలు వెలిగించి అష్టోత్తరయుతంగా కానీ స్తోత్రంతో కానీ అమ్మవారిని పూజ చేస్తే ఆ తప్పనిసరి అమ్మవారి కృపా కటాక్షాలు మనకు కలిగి మన ఇంట సిరుల పంట పండే అవకాశం ఉంటుంది. స్థిరమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు.